ఓకే. మన రీసెంట్‌గా సుమ గారి షోకెళ్లారు. ఎట్లొచ్చింది ఆఫర్ మీకు? సుమ గారి షో కంటెంట్ హెడ్ అతను తెలుసు నాకు. సో, అతను డైరెక్ట్‌గా చెప్పారు. అతని ఫ్రెండే చెప్పారు, ఇట్లా ఉంది షో, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఇన్వైట్ చేస్తున్నామని. హుహు. సో, నాకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా ఉన్నా కానీ తీసుకొని రమ్మన్నారు. సో, అలా. ఎలా అనిపిచ్చింది సుమ గారితో ర్యాపో? సుమ గారు నా లైఫ్‌లో ఫస్ట్ కలిసిన సెలబ్రిటీ, నేను ఫస్ట్ చూసిన సెలబ్రిటీ చెప్పాలంటే. ఓకే. సో, అంటే ఇప్పటికే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సెలబ్రిటీస్‌ని చూడడం ఈజీయే చెప్పాలంటే. అవును. ప్రమోషన్స్‌కి దానికి వెళ్ళినా. బట్ నేను ఇంకా ప్రిఫర్ వెళ్ళలేదు ఎప్పుడు మూవీ ప్రమోషన్స్‌కి. సో, సుమ గారిది ఫస్ట్ నేను చూడడం. ఓకే. ఆమె అయితే స్పాంటేనిటీ చాలా క్రేజీ అసల. హ్మ్. షీ డిజర్వ్స్ టు బి దేర్ అనిపించింది. స్క్రిప్ట్ ఏం ప్రిపేర్ అవ్వట్లే, అక్కడికక్కడే పంచులేసేసి చేసేస్తున్నారు. సో, ఓకే. బాగా చేశారు. లైక్ యాంకరింగ్ అయితే ఆమె దగ్గర నేర్చుకోవాలి 2 వీక్స్. సో, ఇన్‌స్టా ఇన్‌కమ్ మంత్లీ ఎంతుండొచ్చు? సంపాదిస్తున్నావా బానే? ముందైతే బాగా సంపాదించేదాన్ని జాబ్ లేనప్పుడు. ఓకే. అంటే 80K ప్రొఫైల్‌కి కూడా బాగా వస్తుండే నాకు. ఓకే. బాగా చేసుకుంటుండే దాన్ని. ఇప్పుడు కొంచెం కాన్సంట్రేషన్ తగ్గి ప్రమోషన్ లెవెల్స్ కూడా తగ్గాయి. సో, పర్లే చెప్పకూడదు కానీ బానే వస్తాయి. పెళ్లి చెడగొట్టంలో మనం దిట్ట అని విన్నాను. అప్పట్లో బాగా చెడగొట్టాను. ఇప్పుడు అసలు ఇంకా 1 ఇయర్ నుంచి ఏం చూడట్లే. ఇప్పుడు జాబ్‌లో కొంచెం హడావిడిగా ఉన్నా కదా! ఇప్పుడే షిఫ్ట్ అయ్యా. మళ్ళీ షిఫ్ట్ అవుతున్నాను 2, 3 మంత్స్‌లో హైదరాబాద్ గాని, ఎందుకు వైజాగ్ గాని. పెళ్ళంటే అంత బాగా ఇష్టం లేదా? లేకపోతే ఏమన్నా లవ్ అప్పుడు ట్రాక్? నేను ఇంకా సెట్ అవ్వలే కాబట్టి లైఫ్ నాది ఇంకా కెరీర్‌లో టార్గెట్స్ ఉన్నాయి. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లే. అండ్ మెయిన్ థింగ్ జాబ్‌లో జాయిన్ అయితే గానీ చేసుకోను అనుకునేదాన్ని. సో, అలా అని చెప్పి ఆపా అంతే. ఏదైనా లవ్ ట్రాక్ అలాగేమన్నా ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నా గానీ చెప్పను. ఎవరు చెప్పవా? చెప్తారండి టీవీలో. హ్మ్. ఆహా! సో, నువ్వు చేసిన రీల్స్‌లో ఎక్కువ ట్రోల్స్ ఏ రీల్ అయింది? ట్రోల్స్, మీమ్స్ గానీ? ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటది. రీసెంట్‌గా ఏమైంది? రీసెంట్‌గా స్టార్టింగ్‌లో చాలా అయినాయి. లైక్ డిసెంబర్ నుంచి ఏప్రిల్ టైంలో చాలా ట్రోల్స్ అయినాయి. మధ్యలో అత్త కోడలిది ఒకటి చేశాను, అదయింది. హ్మ్. మార్నింగ్ లేచి నన్ను లేపొద్దు అని చెప్పి చేశాను. ఒకసారి చేస్తారా? అదా? అదేనా? ఏదైనా మీ ఇష్టం. ఓకే. నాకు యాక్చువల్‌గా గుర్తులేదు. చాలా మంత్స్ అయిపోయింది ఏదైనా అది చేసి. పర్లేదు. మీ ఓన్ డైలాగ్ గానీ, సినిమా డైలాగ్స్ కానీ. ఓకే. నా ఓన్ డైలాగ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ గుర్తు రావట్లేదా? గుర్తు రావట్లే. ఏమైనా ఒకసారి చూసుకోవాలి. అయితే నేను చూసినంత వరకు ఎక్కువ మిలియన్స్ రీచ్ ఎళ్ళింది. ఇది మా తోటలే ఒకప్పుడు. ఇది చాలా నచ్చింది నాకు. చాలా వైరల్ అయింది. ట్రోల్స్ అవును. కూడా అయ్యాయి. అవును. ఇంకోటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ షేర్ చేసుకుని నువ్వు దాన్నే పటాయిస్తున్నావు. యెస్. అది లాంగ్ బాగా బ్యాక్. ఎళ్ళింది. 3 మంత్స్ గుర్తుందా? అయితుంది. 4, 5 మంత్స్ అయితుంది. షేర్ ఆప్షన్‌ది ఇంకా ఆపేసాను. ఆపవే బాబు నువ్వు ఆ షేర్ ఆప్షన్‌ది అని చెప్పి అంటే ఇంకా ఆపేసాను. బాగా ట్రోల్ అయింది అసలు. ఆల్మోస్ట్ దాని మీద 6, 7 వీడియోస్ చేసా. ప్రతిదీ మిలియన్ కొట్టింది. ఓకే. అండ్ ఆ పెళ్లి కింద షేర్ ఆప్షన్ కొట్టగానే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళని ఆ! నేను పెళ్లి నేను చేసుకోబోతున్నా పటాయిస్తున్నా. 2023లో అని చెప్పాను. చేసుకున్నారా మరి? ఎండ్ అయిపోతుంది. అది మాత్రం అయితే ఎళ్లి దండలు మార్చుకుంటున్నట్టు అన్ని మీమ్స్ చేశారు. ఓకే. యాహ్!